శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి కరుణాకటాక్షం చూపి ఉదయం నుండి ఇంతవరకు ఆయన రెక్కల నీళ్ళు కాపాడి ఈ సాయంకాలపు వేళలో బెతెస్దా సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి దేవుడు మనలందరినీ సమకూర్చాడు. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు మనం అనుభవించినట్లుగా ఈ శుభదినాన కూడా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో ఆయన మహిమను కనపరచుటకై మనం చేయు ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఉజ్జియా రాజును దేవుడు స్థిరపరచాడు. స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని కూడా దేవుడు పంపుతూ ఉన్నాడు. ప్రియులు, ఇంట బయట సంఘంలో సమాజంలో మనము దేవుని కొరకు స్థిరపడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అలాగే అతని కీర్తి దూరముగా వ్యాపించనని కూడా వ్రాయబడి ఉన్నది. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా 30 60 100 ఫలించాలన్నదే దైవ చిత్తమై ఉన్నది. ప్రియులారా, ఈ ఉజ్జియా అనేటువంటి రాజును దేవుడు స్థిరపరచుటకై శత్రువులందరినీ అణచివేసి ఆయన రాజ్యాన్ని ఆశీర్వదించి ఆయన పరిపాలనలో అందరినీ స్థిరపరచి ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నిటినీ దేవుడు అభివృద్ధిపరచి ఆశీర్వదించినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరచాలి, బలపరచాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలను నా బిడ్డలు అనుభవించాలని దేవుడు తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు ఉజ్జియా రాజునే కాదు ప్రియులారా, భక్తుడైనటువంటి వారిని ఎందరినో దేవుడు స్థిరపరిచి వారి కీర్తిని వ్యాపింపజేసినట్టు వ్రాయబడి ఉన్నది. ఉదాహరణకు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటే, యెహోషువకు యెహోవా తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలను దేవుడు తోడయుండి వారి కీర్తిని వ్యాపింపజేసినట్టు అది దేశాల్లో, రాష్ట్రాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో వ్యాపింపజేసినట్టు వ్రాయబడినది. భక్తుడైనటువంటి మోషే మరణించకముందే యెహోషువను దేవుడు ఎన్నుకొని నీతి మార్గంలో, సత్య మార్గంలో నడిపిస్తూ మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటానని భక్తుడైనటువంటి యెహోషువకు సెలవిచ్చి ఆయన కీర్తిని వ్యాపింపజేసినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే షేబదేశపు రాణి యెహోవా నామును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు గుడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చినట్లు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈలాగు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనం స్థిరపరచబడాలని, కీర్తి ప్రఖ్యాతి కలిగి ఉండాలని, దేవుని చేత ఆ కీర్తి అంతా కూడా మనం వ్యాపింపజేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి పక్కన పెట్టి ఏదైనా మనం సాధించాలంటే అది జరిగే పనులు కాదు ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేసుకొనలేరు అని కూడా దేవుడు మాట్లాడుతాడు. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను,
ఆయన ఇచ్చినటువంటి శాసనములను, ఆయన ఇచ్చినటువంటి కృపను కంప్లీట్గా మనం నెరవేర్చుకునటం వలన దేవుడు మనల్ని మన ప్రవర్తనలో స్థిరపరుస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తానని, అలాగే ప్రార్థనలోను, ఆయన వాక్యపు వెలుగులోను, ఆయన సన్నిధిలోను మహత్తరమైనటువంటి కృపచేత మనల్ని స్థిరపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇంకా నా ప్రవర్తన స్థిరపడలేదు, దేవుని యొక్క సహాయం నాకు అందడం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ఇక మీదట నీవు స్థిరపరచబడదువుగాక, ఇక మీదట సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయము నీకు అనుగ్రహించునుగాక, నీ కీర్తి, నీ పేరు ప్రఖ్యాతులు బహుదూరమునకు వ్యాపించునుగాక. భక్తుడైనటువంటి ఉజ్జీయాను స్థిరపరిచిన దేవుడు, భక్తుడైన యెహోషువను స్థిరపరిచిన దేవుడు, భక్తుడైనటువంటి సొలొమోను మహారాజును ఆయన కీర్తిని నలుదిక్కులకు వ్యాపింపజేసిన దేవుడు నీకు, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ భక్తి, ప్రార్థన, విశ్వాసము సమస్తమును కూడా దేవుడు స్థిరపరచునుగాక. ఆశ్చర్యకరమైన సహాయము నీకు కలుగునుగాక. ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఉదయకాలం నుండి ఇంతవరకు మనందరిని మీ రెక్కల నీళ్ళు కాపాడి ఈ దినం మా చేతి పనులు, మా హృదయ ధ్యాన తలంపులు, రాకపోకల్లో, తండ్రి డ్యూటీలో, తండ్రి అలాగూ పొలం పనుల్లో, బిజినెస్లో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో మీ కరుణా కటాక్షము చూపి నా తండ్రి మమ్మల్ని స్థిరపరుస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, రక్షిస్తూ, స్వస్థపరుస్తూ, నా తండ్రి మీ మేలుల చేత తృప్తిపరుస్తూ, ఆశ్చర్యకరమైన సహాయం ఇస్తూ చేసిన సకలమైన మేలులు, ఉపకారాలను బట్టి కీర్తిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఉండునుగాక. కోట్లాది వందనములు. అలనాడు ఉజ్జీయాను స్థిరపరిచిన దేవుడవు దేవా, యెహోషువను స్థిరపరిచిన దేవుడవు, సొలొమోను మహారాజును ఆయన స్థిరపరిచిన దేవుడవు తండ్రి. ఈ సాయంకాలపు వేళలో మమ్మల్ని కూడా మీరు మీ వాక్యపు వెలుగులో స్థిరపరిచి, బలపరిచి, మీ మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తూ, మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరిని కూడా మీరు ఆశీర్వదించి మీ మేలుల చేత తృప్తిపరచి మహిమ పొందమని, వారికున్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు, అశాంతి, అలజడి సమస్తము కొట్టివేయమని, యవన బిడ్డల విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం సక్సెస్ఫుల్గా జరిగించమని, వారి మ్యారేజ్ విషయంలో కూడా మీ చిత్తం నెరవేర్చుకునమని ప్రార్థిస్తూ, సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరచమని, ఈ రాత్రికాలపు దీవెన, ఆశీర్వాదం, శాంతి, సమాధానం సమృద్ధిగా దయచేయమని, మీ బిడ్డల్ని దుష్టుడు ముట్టకుండా కంచెవేయమని ప్రార్థిస్తూ, శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, ఈ రాత్రికాలంలో తండ్రి మహత్తరమైన మీ కృప సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి, దుష్టుని దూరపరచి, సకల ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపుతూ మహిమ పొందమని, మంచి నిద్రను దయచేయమని, ఆయుష్ ఆయురారోగ్యం దయచేయమని, వేకున లేచి మీ నామాన్ని స్తుతించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, దీవించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.